కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వార్నింగ్ తర్వాత టాలీవుడ్ కి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందంటారు? పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదు, కుటుంబ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా కూడా వచ్చి మమ్మల్ని సినిమా సంఘాలు కలవలేదు, మర్యాద పూర్వకంగా కూడా ముఖ్యమంత్రిని కూడా కలవని పరిస్థితి, కేవలం సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే కలుస్తున్నారు, ఇక మీద సినీ ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరిపేది లేదు, వ్యక్తిగతంగా చర్చలు ఉండవు బోవు అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఈ వార్నింగ్ ని ఏ విధంగా చూడాలంటారు? టాలీవుడ్ కి ఏమైనా ప్రమాదం పొంచి? యాక్చువల్ గా టాలీవుడ్ కి అంటే ఈ రేట్లు పెంచుకునే దానికి వెళ్ళింది అనేది వాస్తవమే. సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళ సినిమాలు రిలీజ్ ఉన్నప్పుడు రేట్లు పెంచుకునే దానికి, అదే విధంగా థియేటర్లకి జనాలు రాకుండా పోయేదానికి ఈ రేట్లు పెంపకమే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం దీనిపైన కోర్టులలో కూడా చాలా రిట్లు పెండింగ్ లో ఉన్నాయన్నమాట. ఈ రేట్లు అధీకృత మీద ఎందుకంటే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి సామాన్యుడు సినిమా థియేటర్ కి దూరం అయిపోయాడు అని చెప్పి ఎగ్జిబిటర్లకి ఒక ప్రాబ్లం అనేది ఉందన్నమాట. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది మెయిన్ ఎజెండాగా ఉంది కాబట్టి ఓటీటీలో ఈ సినిమాలు 4 వారాలకే వచ్చేస్తున్నాయి కాబట్టి వీటన్నిటి మీద కూడా చర్చ చేయాల్సినంత అవసరం తప్పకుండా ఉంది. మన సినిమా రిలీజ్ అప్పుడే మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనం మాట్లాడుతున్నాం, కానీ జనరల్ గా మనం మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంటది అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ విధంగా గ్రూప్ గా వచ్చి మీ పనులు చేసుకోవడము అది తప్పు, మీరు ఇంకా మీదట వచ్చి మీ సొంత ప్రయోజనాలకు కాకుండా ఆ ఇండస్ట్రీ ప్రయోజనాలకి అసోసియేషన్ గా వస్తే మేము స్పందిస్తాము, లేకపోతే స్పందించము. అదేవిధంగా థియేటర్ల మీద కూడా నిఘా పెట్టమని చెప్పి ఈ తినుబండారాల రేట్లు అయితే ఇతరత్ర కూడా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని, ఇది కొన్ని రోజులుగా ఉన్న సమస్య, ఇప్పుడుది కాదు ఈ సమస్య. ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అప్పుడే ఈ సమస్య అనేది ముందుకు వచ్చింది. అంతకుముందు గతంలో కూడా ఈ సమస్య అనేది ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తగ్గినప్పుడు కూడా ఎప్పటి నుంచో కూడా ఎగ్జిబిటర్లు తమ బాధని, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో ఈ రేట్లు పెంచుతున్నారు, ఆ రేటుకి తగ్గట్టు వాళ్ళకి ఫస్ట్ వీక్ రావట్లేదు. ఫస్ట్ వీక్ అంటే 3-4 రోజులు ఈ రేట్లు పెంచిన విధానంలో రావాలి కదా, అవి కూడా రావట్లేదు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆఫ్టర్ 7 days ఏం జరుగుతుందంటే మామూలు వాళ్ళకి కలెక్షన్ తక్కువ ఉన్నప్పుడు పర్సంటేజ్ గా మార్చమని నిర్మాతలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టింది ఇది అన్నమాట. ఏమడుగుతారంటే ఇప్పుడు మీరు మాకు రెంట్ పే చేస్తున్నారు, అలా కాకుండా కలెక్షన్ బేస్డ్ గా పే చేయండి. ఓవర్లు ఏంటంటే ఫుల్ ఉన్నప్పుడు ఒక రేషియో మాకు ఇవ్వండి, ఒక పర్సంటేజ్ మాకు ఇవ్వండి. ఫుల్ లేనప్పుడు మీకు మామూలుగా పర్సంటేజ్ ఒక సిస్టమ్ లో పెడతాం. మల్టీప్లెక్స్ లో ఈ పర్సంటేజ్ సిస్టమ్ ఉంది కాబట్టి 55%, 45% అనే స్కీమ్ ఉంది దాంట్లో మల్టీప్లెక్స్ లో. వీటిల్లో కూడా అదే రకమైన రావాలా, అదే రకమైన వచ్చినప్పుడు ఏంటంటే పెద్ద సినిమాకి వచ్చి ఒక జిల్లాకి, ఇప్పుడు ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాకి ఒక 50 లక్షలు షేర్ వ్యవహారంలో కొంచెం తేడా వస్తుంది. అదేవిధంగా నైజాం లాంటి దగ్గర ఒక 2 కోట్ల వరకు తేడా అనేది వస్తుందన్నమాట. దీనిపైన స్పందించాల్సినంత అవసరం తప్పకుండా ఉంది. ఇది ఒకరోజు సమస్య కాదు. ఈ సమస్య ఏంటంటే ఓవరాల్ గా ఏంటంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి విడిగా అయిపోయి సినిమాలు ప్రొడక్షన్ తగ్గిపోయి, గతంలో అంటే థియేటర్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండేవి. గతంలో సినిమా పరిశ్రమలో ఉన్న హీరోలందరూ సంవత్సరానికి 7-8 సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు కాబట్టి చాలా తక్కువ పర్సంటేజ్ లో, ఇప్పుడు రాజమౌళి సినిమా తీసుకున్నాము, మహేష్ బాబు అంతకుముందు సంవత్సరానికి ఒక సినిమాలో యాక్ట్ చేసేవాడు. ఇప్పుడు అతను రాజమౌళి సినిమాకి వెళ్ళాడు కాబట్టి ఇది 3 సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి రొటేషన్ లేదు. కాబట్టి వాళ్ళు ఎగ్జిబిటర్లు అడిగేది కూడా పెద్ద సినిమా వరకే మాకు పర్సంటేజ్ ఇవ్వండి, చిన్న సినిమా మేము ఎట్టయినా పర్సంటేజ్ లోనే ఆడుతున్నాం కాబట్టి పెద్ద సినిమాకు మాత్రం పర్సంటేజ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో కూడా ధర్మం ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ సినిమా పరిశ్రమ అనేది సినిమాలు తప్పితే వేరే ఏ రంగం వాళ్ళకి తెలియదు కాబట్టి సినిమా వాళ్ళు ఏంటంటే దానికి కొంతమంది
ఇరు వర్గాలుగా చీలిపోయారనమాట సినిమా పరిశ్రమ. కొంతమంది వచ్చి పర్సంటేజ్ సిస్టానికి ఓకే అయినప్పటికీ కొంతమంది ఈ పర్సంటేజ్ సిస్టానికి ఓకే అనటం లేదు. కాబట్టి ఈ వివాదం అనేది ఇప్పుడు కాదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిందే కానీ ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట. చాలా రోజుల నుంచి ఈ రేట్లు మీరు పెంచుకుంటున్నారు, దాంతో థియేటర్ జనం రావట్లేదు, దాని కారణంగా ఈ రకంగా జరుగుతుంది కాబట్టి మీరు స్పందించాలని చెప్పి ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. లాస్ట్ టైం పుష్ప 2 ఈ వివాదం అనేది ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. పుష్ప 2 రిలీజ్ అప్పుడు ఒంగోలు ఎగ్జిబిటర్లు అయితే ఇతరత్ర ఆంధ్రాలో కొంతమంది ఎగ్జిబిటర్లు, గుంటూరులో ఉన్న కొంతమంది ఎగ్జిబిటర్లు ఈ సమస్య మీద ఛాంబర్ లో నిర్భయంగా చెప్పడం జరిగింది. పర్సంటేజ్ సిస్టమ్ కావాలి, మీరు రేట్లు పెంచుకుంటున్నారు, తర్వాత ఆడియన్స్ రావట్లేదు. మినిమం ఇప్పుడు ఉన్న రేట్లు, ఇప్పుడు 100 రూపాయలు ఉన్న టికెట్ ని రేట్లు పెంచే విధానంలో 250 రూపాయలు అవుతుంది కాబట్టి జనం థియేటర్లకు రావట్లేదు. తర్వాత కావాలంటే చూసుకుంటాంలే ఓటీటీలో, 4 వారాల తర్వాత ఓటీటీలో వస్తుంది కాబట్టి దాన్ని నియంత్రించాల్సినంత అవసరం నిర్మాతలకు ఉంది. 50 రోజుల తర్వాత చేసుకునే విధంగా ఒక చర్యలు చేపట్టాలా అని చెప్పి ఆయన అన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, కొంతమంది సినిమా పెద్దలు పోయినప్పుడు మీరు ముఖ్యమంత్రిని కలవండి అని చెప్పాడు అని చెప్పి ఈ రోజు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి దీని విషయంగా తప్పకుండా ఇండస్ట్రీ మేము ప్రైవేట్ వ్యక్తులు మేము వ్యాపారం చేసుకుంటామని నిన్న ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు. అది తప్పన్నమాట. మనం ఈ రేట్ ఎగ్జామ్షన్ కోసం మనం అడిగేది, మనం ఆ పిటిషన్లు పెట్టేది ప్రభుత్వానికే కానీ ఇతరత్ర ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకొని ఏ ఎగ్జిబిటర్ కూడా రేట్లు ఎక్కువ చేసుకునే దానికి అవకాశం లేదు. కాబట్టి దీనికి ఒక సిస్టమ్ అనేది కూడా తయారు కావాలని చెప్పి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ఎలా పెంచాలో ఈ రేట్లు, ఇన్ని కోట్ల మీద ఇన్ని కోట్లలో ఇన్ని కేసులు పడుతున్నాయి కాబట్టి ఈ కేసులన్నింటినీ కూడా ఎలా నియంత్రించాలి. జగదీశ్వర్ రెడ్డి గారు మీ ఆడియో మీట్లో పడిందండి. చేసి హోమ్ సెక్రటరీని వారిని అందరినీ కూడా ఒక కమిటీగా హోమ్ సెక్రటరీ, అదే విధంగా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీ, ఇతర నలుగురితో ఇటీవల ఒక కమిషన్ హోమ్ సెక్రటరీ కూడా మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. కోర్టుల్లో కేసులు వస్తున్నాయి, జడ్జీలు మమ్మల్ని అడుగుతున్నారు, మమ్మల్ని కోర్టులకు పిలుస్తున్నారు, కాబట్టి దీన్ని అన్నిటి మీద పరిశీలించాలని అన్నారు. కాబట్టి ఆ దిశగా కూడా అడుగులు వేయాల్సినంత అవసరం తప్పకుండా ఉంది. ఇది ఏ రాజకీయాలు దీంట్లో మనం మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇది రాజకీయ అంశం కాదు. ఇది ఒక చలనచిత్ర పరిశ్రమ, ఒక వ్యాపారము, ఒక వ్యవహారం మీద సంబంధించిన వ్యవహారము. ఇప్పుడు కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పడం కాదు, కానీ ఈ సమస్య నేను పైన కూర్చొని మాట్లాడాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు.